నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత భారత్లో కూడా అప్రమత్తత కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండండి, కమ్యూనల్ టెన్షన్స్ అంటే మత ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఇరాన్లో లీడర్ చనిపోతే భారత్లో ఇంత అప్రమత్తత ఎందుకు? మత ఘర్షణలు చెలరేగడానికి ఆస్కారం ఉందా? దీన్ని ఎలా అడ్రస్ చేస్తోంది ప్రభుత్వం? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. నేను చూశాను కొన్ని స్లోగన్స్ యూపీలో, ఉత్తరప్రదేశ్లో, కాశ్మీర్లో ఒక ఖమేనీ చనిపోతే 1000 మంది ఖమేనీలు పుట్టుకొస్తారని చెప్పి ఇజ్రాయెల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, అమెరికాని తిడుతున్నారు. అంటే ఈ స్లోగన్స్ ఎలా ఉన్నాయంటే అతనేదో మన దేశానికి చెందినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడిలాగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వ ఈ ఆదేశాలను ఎలా చూడాలి మనం? అంటే మీరు అన్నట్టు అదే కితనే ఖమేనీ మారోగే హర్ ఘర్ సే ఖమేనీ నిక్లేగా, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ హర్తాల్లో ఇది ఒక స్టాండర్డ్ స్టైల్. ఇంతకుముందు ఇది కితనే అఫ్జల్ మారోగే హర్ ఘర్ సే అఫ్జల్ నిక్లేగా అనేవాళ్ళు. దానికి ఆపోజిట్గా ఏమనేవాళ్ళు అంటే కితనే అఫ్జల్ నిక్లేంగే హర్ ఘర్ మే ఘుస్కే మారేంగే అని కూడా అనేవాళ్ళు. సో ఇది కూడా ఉంటుంది కౌంటర్స్. ఎండ్ ఆఫ్ ద డే అది ఉంది. బట్ ఇది ఎందుకు చేస్తున్నారంటే మనకి అర్థం అవ్వాల్సింది, షియా అనేది మామూలుగా భారత్లో మనం ముస్లిమ్స్ ఒక మైనారిటీగా భావిస్తాం. సరే, కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ మెజారిటీ స్టేటస్ వచ్చినా కూడా ఓవరాల్ భారత్లో ఒక మైనారిటీ స్టేటస్లో ఉన్నారు. ఆ ముస్లిమ్స్ రఫ్లీ అబౌట్ 15 to 20% మనకి ముస్లిమ్స్ ఉంటారు భారత్లో. దాంట్లో కూడా మళ్ళీ ఒక 10 to 15% మాత్రమే మనకి షియాస్ ఉంటారు. అంటే మైనారిటీస్లో కూడా ఇంకా మైనారిటీ లెవెల్లో ఉన్నది షియాస్. సో న్యాచురల్గా ఏ దేశంలో ఉన్నా కూడా ఏమవుతుందంటే మైనారిటీస్ అనేది ఒక స్ట్రాంగ్ సాలిడ్ యూనిట్ లాగానే ఉంటారు ఎప్పుడైనా కూడా. ఎక్కడైనా ఇప్పుడు భారతీయులు విదేశాలకు వెళ్ళినా కూడా ఒక భారతీయులు యూనిట్లు ఇంకా గట్టిగా ఉంటాయి. ఇక్కడ మన తెలుగు అసోసియేషన్స్ అయినా, ఇండియన్ అసోసియేషన్స్ అయినా, ఇవన్నీ గట్టిగా ఉంటాయి బయట. సో అది అందుకని ఒక ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఏంటంటే, ఇప్పుడు అయతోల్లా ఖమేనీ అనే అతను, ఆయన ఒక నార్మల్ లీడర్ కాదు. ఆయన వాళ్ళకున్న రిలీజియస్ ఫిగర్ హెడ్స్లో అమాంగ్ ద టాప్ మోస్ట్. ఆయన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరాన్, కరెక్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరాన్ కాదు, షియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా షియాల మొత్తానికి హెడ్ అక్కడ ఉన్నట్టు, ఓకే, ఇరాన్లో ఉన్నట్టు. సో ఐ థింక్ ఆయన సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఆయన సెకండ్ ఫస్ట్ అని అనుకుంటాను, సెకండ్ మోస్ట్ ఆయన. సో దీనివల్ల చాలా వెయిటేజ్ ఉంది ఆయనకి. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇట్లాగే బుద్ధిస్టులు కూడా మనకి డలేలామా, పంచన్లామా అని ఇద్దరు ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బుద్ధిస్టులు ఉన్నా కూడా వాళ్ళిద్దరికి వాళ్ళ గురించి ఏం జరిగినా కూడా రెస్ట్ ఆఫ్ బుద్ధిజం ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే భారతీయులు కూడా, హిందువులు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా, ముఖ్యంగా లెట్స్ సే శైవులు ఉన్నారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మనకి ఇప్పుడు తమిళనాడులో అప్పట్లో శంకరాచార్య అని అట్లా ఇంప్రిజన్ చేసినప్పుడు అక్కడ అందరూ ఎఫెక్ట్ అవుతారు. అది సో ఇదొకటి సహజమే. కానీ ఇక్కడ మనం చూడాల్సిందంటే అటువంటి ఏ ఇన్సిడెంట్లో కూడా ఎప్పుడు హోమ్ అఫేర్స్ ఎప్పుడు ఒక అడ్వైజరీ రిలీజ్ చేయాల దట్ స్టేట్స్ అని ప్రిపేర్డ్గా ఉండండి అని. కానీ ఈ కేసులో చెప్తున్నది అట్లా. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఈసారి జరిగింది ఏదో ఒక స్మాల్ ఇన్సిడెంట్ కాదు, ఇది ఒక జియో పొలిటికల్ పెద్ద ఒక యుద్ధం అనేది జరుగుతున్నది. ఒకటి యుద్ధం అనేది జరిగినప్పుడు ఇప్పుడు లోకలైజ్డ్గా ఉండదు, అది ఆల్వేస్ అది లీక్అవుట్ అవుతుంది, మొత్తం ఇంపాక్ట్ అనేది ఉంటుంది గ్లోబల్గా. సో ఇది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలోనే కాదు, ఆల్రెడీ చూస్తే వెస్ట్ ఏషియా మొత్తం ఎఫెక్ట్ అయింది. దాంతో ఇప్పుడు యూరోప్ ఎఫెక్ట్ అవుతున్నది. యూరోప్లో కూడా మీరు చూస్తే ఇప్పుడు మోస్ట్ లైక్లీ అమెరికన్ బేసెస్ అన్ని ఫ్లాటెన్ చేసేస్తున్నట్టున్నారు ఇరాన్ వాళ్ళు. దానివల్ల బ్రిటన్ వాళ్ళు అంటున్నారు సరే మాది వాడుకోండి లేండి అంటున్నారు. సో బ్రిటన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫ్రాన్స్ వాడిని బలవంతంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు, నెటన్యాహు జర్మనీలో కూర్చొని జర్మనీ ఇన్వాల్వ్ అవుతున్నది. సో ఇట్లా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. రెండో వైపు రష్యాను, ప్రో చైనా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇట్లా గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవడమే కాకుండా ప్రతి దేశంలో సివిలియన్ పాపులేషన్ కూడా తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ షియాస్కి ఏంటి, ఇట్ ఈస్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్, చాలా ఇమోషనల్ మూమెంట్ ఇది. మా నాయకుడు, వాళ్ళ నాయకుడు, అంటే ఇది ఒక నాయకుడు పొలిటికలే కాదు కదా, ఇక్కడ పొలిటికల్ ప్లస్ రిలీజియస్ ఇది బోత్ ఉన్నాయి, కరెక్ట్. అండ్ మీకు ముస్లిమ్స్లో గమనిస్తే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి నేషన్ కంటే కూడా వాళ్ళకి మజ్హబ్ అనేది ఫస్ట్ అవుతుంది. వాళ్ళకి నేషన్ అనేది ల్యాండ్ మాస్ మాత్రమే. ఇప్పుడు మనకు వచ్చేసరికి హిందువులకి లేకపోతే భారతదేశంలో ఒక కోర్ ఆలోచన ఏంటంటే ఈ భూమి అనేది తల్లి. వాళ్ళకి భూమి అనేది తల్లి అవ్వదు. సో వాళ్ళకి భూమి అనేది మనం ఉండేటటువంటిది భూమి, మనకి అల్లా ఇచ్చినటువంటి భూమి మీద మనం ఉంటున్నాం, అది అల్లాది భూమి, దాని మీద మనం ఉంటున్నాం. అంతేగాని ఇది మనకి మాతలాగా కాదు. అందుకని చూడండి, వందే మాత్రం మనం అంటే జనరల్గా హెసిటేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అంటాం ఇది యాంటీ నేషనల్ ఇవి అంటాం, కానీ ఇది యాంటీ నేషనల్ కంటే ముందర కూడా వాళ్ళు సైకాలజికల్గా ఏంటి వాళ్ళకి దట్ తల్లి అని ఎట్లా అంటాం దీన్ని, ఇది భూమే కదా, ఇది మా తల్లి కిందకి ఎట్లా అంటాం మేము అనడానికి లేదు అనేది వాళ్ళ వాదన అక్కడ. సో ఇది సరే, దీని మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ అవన్నీ డిబేట్ అనేది పక్కన పెడితే, సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రిలీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
ఇప్పుడు భారత్లో కూడా ఇప్పుడు హిందూస్ కూడా మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఎన్ని నేషనలిస్టిక్గా ఎంత నేషన్ కోసం ఎన్ని చేసినా కూడా అంటాం, ఎన్ని చేసినా ఏం లాభం, మన హిందువుల కోసం ఏం చేయట్లేదు, ఒక లూజ్ మాట వచ్చేస్తుంది మన నుంచి కూడా, మీరేం చేయట్లేదు, ఇంకా మందిరాలు ఇంకా గవర్నమెంట్ కంట్రోల్ లేరు. సో ఎన్ని నేషనలిస్ట్గా ఎన్నన్నా చేయనండి, ఫారిన్ రిలేషన్స్ ఎన్నన్నా చేయనియండి, డిఫెన్స్ ఎంతన్నా బలపరచండి. ఇప్పుడు ఇరాన్ వల్ల చూడండి, ఈ వెస్టర్న్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటే, సింధూర్ అప్పుడు ఒక్క పాకిస్తానీ డ్రోన్ మిజైల్ కూడా ఒక్క సివిలియన్ ఏరియాలో కూడా పడలేదు. ఆ లెవెల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ చేశారు మన భారతీయ ప్రభుత్వం. చేసినా కూడా కొంతమంది అంటుంటారు, విమర్శిస్తుంటారు, మీరు హిందువులకి ఏం చేయలేదని వేస్తారు. సో కానీ ఇక్కడేంటి, ఈ విషయంకి వచ్చేసరికి షియాలకి ఒక క్రెడిబుల్గా టాంజిబుల్గా అటాక్ అనేది జరిగింది. అండ్ ఇంకోటి, ఆ స్టైల్ ఆఫ్ ఆ డెత్ అనేది చూడండి, అది వచ్చి ఆయన ఇప్పుడు ఇరాన్లోని నస్రల్లా వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు బంకర్స్ లోపల డీప్ డౌన్ బంకర్స్ లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు బంకర్ పెనట్రేషన్, బంకర్ బస్టింగ్ బాంబ్స్ పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళు చంపారు. ఇప్పుడు 7 floors కింద ఎక్కడో దాక్కుంటే అక్కడ కొట్టారు. వారు ఇప్పుడు సిన్వార్ ఉంటాడు, సిన్వార్ టనల్స్ తిరుగుతుంటాడు. సో టనల్స్ అన్నీ వాళ్ళు క్లాగ్ చేసేసి బయటికి రప్పించి చంపుతారు. కానీ ఈయనకు అట్లా కాదు. ఈయనకి ఇప్పుడు మొన్ననే ఇరాన్లో ఒక అఫీషియల్ చెప్పిన మాట ఏంటంటే, మేము అయోతోల్లాకి చెప్పాము దట్ మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసే మోడ్లోకి వస్తున్నది, మీరు దయచేసి మీరు ఈ దేశం వదిలేసి ఇంకో దేశంకి వెళ్ళిపోండి అంటే, మరి ఇది నిజంగా అన్నారని తెలియకపోయినా ఇది మరి వాళ్ళ ఒఫీషియల్ స్టాన్స్ ఇది. దట్ ఆయనకి చెప్తే ఆయన, నా దేశంలో ఉండే 9 కోట్ల ఇరానియన్స్ని మీరు తీసుకొని ఇంకో దేశానికి మూవ్ చేయండి, అప్పుడు కదులుతానన్నాను అని అంటారు. సరే అట్లా కాదులేండి, మీకు వెళ్ళడం లేకపోతే ఒక బంకర్లోకి వెళ్ళండి అంటే, సరే ఈ దేశంలో 9 కోట్ల మందిని మీరు బంకర్లో పెట్టండి, అప్పుడు నేను వెళ్తాను అని అన్నారని అంటారు. నిజమా లేకపోతే ఇది మార్టర్గా చేయడం మనకు తెలియదు. కానీ ఇది చాలా ఆయన నమ్ముకునే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ డెత్ అనేది ఒక హీరోయిక్ డెత్ అన్నట్టు బ్రాండ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు షహీద్ అన్నట్టుగా, అబ్సల్యూట్ షహీద్ అదే అంటున్నారు, ఈజ్ అ షహీద్ అంటున్నారు. మీరు అప్పట్లో ఇజ్రాయెల్లో ఈ పాలెస్టైన్ గాజా స్ట్రిప్లో మీకు ఈ సిన్వార్ని చంపినప్పుడు, యాయా సిన్వార్ని చంపినప్పుడు కూడా ఒక డ్రోన్ ఫుటేజ్ వచ్చింది. ఆయన ఒక చెయ్యి ఉండదు, చెయ్యి లేకపోయినా కూడా ఒక సోఫాలో కూర్చొని ఉంటాడు, సోఫాలో కూర్చొని ఒక కర్ర పట్టుకొని ఉంటాడు, చూస్తుంటే ఒక డ్రోన్ మీద కర్రని ఇసిరేస్తాడు. సో ఇది కూడా ఒక మార్టర్హుడ్ లాగా అయింది. దట్ డెత్లో కూడా ఆయన పారిపోలేదు, ఆయన పరిగెత్తలేదు, ఆయన ఎదుర్కొని డెత్ని కూడా అట్లా కళ్ళలోకి చూసి కూడా మరి అతను గొప్ప యోధుడు అంటూ యోధుడు. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఇస్లాంలో చూస్తే, ఇస్లాంలో ఒక స్ట్రాంగ్ మోటివేటర్ ఏంటి, వాళ్ళకి ఆధ్యాత్మ అనేది అంత స్ట్రాంగ్ మోటివేటర్ కాదు. అక్కడ మిలిటరీగా వాళ్ళకి అక్కడ శాస్త్ర ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆధ్యాత్మికంగా లేకపోతే ధార్మికంగా అనేది ఉండదు. అది మజహబ్లో ఏంటి, ఇట్స్ అబౌట్ మిలిటరీ డాక్ట్రిన్, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ డెత్ తర్వాత అయిపోయింది. ఆ డెత్ అనేది ఒక వీరమరణం అనేది ఉండాలి, షహీద్ లాగా ఉండాలి అనేది అంటారు. దాంట్లో ఇప్పుడు అయోతుల్లా ఖమేనీని పెడతారు. దానివల్ల ఏమవుతుంది, న్యాచురల్గా అది బాగా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు, ఇమోషనల్గా బాగా ఇంపాక్ట్ అవుతారు. సో మనకు తెలిసిందే కాశ్మీర్లో చాలా హెవీగా, అందుకనే ఈ ఖమేనీ కోసం చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ప్రొటెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇనీషియల్ డెమాన్స్ట్రేషన్స్ లాగా పెట్టారు, ఇప్పుడు వేరే చోట్ల కూడా లక్నోలోను, సమ్ పార్ట్స్ ఆఫ్ బీహార్, మెయిన్ కాశ్మీర్, లడాక్, హైదరాబాద్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్ జరుగుతాయి. ఇవన్నీ డెఫినెట్గా వాళ్ళు సాలిడారిటీ చెప్తారు. దాంట్లో ఇప్పుడు కాశ్మీర్ మీరు చూస్తే అక్కడ కొంచెం అవుట్ ఆఫ్ హ్యాండ్ అనేది వెళ్తున్నది. దాంట్లో ఇప్పుడు పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్ యూజ్ చేయడం అయ్యింది, కొంచెం లాఠీ చార్జ్ చేయడం అవుతుంది. వాళ్ళని ఎట్లాగొట్లా ఆ ప్రొటెస్ట్ని చిన్నగా వాళ్ళని డిస్పర్స్ చేసే ప్రయత్నాలన్నీ జరుగుతుంది. ఇది జరగడం వల్ల న్యాచురల్గా ఏమవుతుంది, ఏదో ఒక పాయింట్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా యాంటీ స్టేట్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఫండెడ్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇటువంటి అవకాశాలని డెఫినెట్గా వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వాటిలో ఎట్లా ఉంటే రెచ్చగొట్టడం, ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ తయారు చేయడం, దీంతో మొత్తం బాయిలింగ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఒకటి మన రా నుంచి వచ్చినటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, పాకిస్తాన్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, గల్ఫ్లో ఉండే షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ని ఎట్లాగొట్లా భారత్లోకి దానికి స్థాపించాలి అని చెప్పి ఒక రిపోర్ట్లో అది రిలీజ్ అయింది. దట్ ఇది ఐఎస్ఐ ఎయిమ్ ఒకటి. సున్నీ షియా గొడవలు ఎక్కువ భారత్లో అంత చేటు ఉండదు, ఎక్కువ ఉండదు, కొంచెం ఉన్నాయి, చిన్న ఉన్నాయి. మీరు సెర్చ్ చేసినా కూడా, మీరు ఎక్కడైనా కూడా షియాస్ చేసిన మేజర్ ఇష్యూస్ ఏమి లేవు. ఇన్ఫాక్ట్ మనకి టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా జరిగినా కూడా భారత్లో మేబీ లెట్సే ఎన్నో వేలకు జరిగాయి. దాంట్లో ఓన్లీ ఒకే ఒక ఇన్సిడెంట్లోనే మనకి ఒక షియా కనబడినట్టు కనబడుతుంది. మిగతావన్నీ మెజారిటీ సున్నీ బేస్డ్ ఎక్స్ట్రీమిస్టే మనకు కనబడతారు, షియాస్లో లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా చాలా మటుకు అది సటిల్గా అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అది మనకి పాన్ ఇండియన్ వైలెన్సో లేకపోతే మేజర్ లెవెల్లో జరగదు. కానీ ఇప్పుడు ఏమో మార్పులు జరుగుతుంది. వాళ్ళు చూస్తే మీరు ఢిల్లీలో కూడా షాహీన్ బాగ్లో కూడా మొదలైంది. షాహీన్ బాగ్లో ప్రొటెస్ట్ మొదలవుతుంది, మళ్ళీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో మొదలవుతుంది. సో ఈ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది, జెన్యున్గా చేసేవాళ్ళు ఉంటారు, బాధపడి జెన్యున్గా చేసేవాళ్ళు ఉంటారు, బాధలో అంటారు, కొన్ని మాటలు అంటారు, అది తప్పదు, అది వాళ్ళు అంటారు. కానీ ఈ బాధలో ఇది చేస్తుండగా కొంతమంది ఇట్లాంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ స్టేట్ దీన్ని హైజాక్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. హైజాక్ చేయడమే కాకుండా దాంట్లో ఎట్లా కొట్టి ఇంకొంచెం ఇగ్నిషన్ పెట్టి ఇంకొంచెం బర్న్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఒక్కసారి బర్న్ చేసి, ఒక్కసారి ఎవరన్నా పొరపాటున పోలీసో ఎవరన్నా తెలియకో చేజారితే అది ఇంకో మ్యాసివ్గా ఎక్స్ప్లోర్ అయ్యేట్టు చేస్తారు. సో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఇదొక రీజన్ అయి ఉండొచ్చు, స్టేట్స్ అన్ని ప్రిపేర్డ్గా ఉండండి,
ప్రొటెస్ట్ జరిగితే కంటైన్ చేయండి. సో ఇవి జరుగుతూనే ఉంటాయి. రెండోది ఇక్కడ మన సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏం చేస్తాయి, మేజర్ షియా బాడీస్ ఏమున్నా కూడా, ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డ్ అని ఏదున్నా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇట్ ఇస్ అండర్స్టాండబుల్. మీరు చేయండి, ప్రొటెస్ట్ చేయండి. భారత్లో కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది నేరం కాదు. మనకి ఇన్ఫాక్ట్ ఢిల్లీలోనే జంతర్ మంతర్ అనే ఏరియాలో ఇట్స్ డెసిగ్నేటెడ్ ఏరియా. ప్రొటెస్ట్ చేయడం చేసుకోండి, చెప్పి చేయండి, నిరసనలు చెప్పుకోవడం. సో డెఫినెట్గా మాట్లాడతారు దట్ మా వైపు మీరు చేయండి, డెఫినెట్గా దిస్ నథింగ్ రాంగ్, కానీ ఎక్స్ప్లోడ్ అవ్వకుండా చూడాలి. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఒక పెద్ద యుద్ధం అనేది జరుగుతున్నది. అండ్ పాకిస్తాన్ కంటిన్యూస్ గేమ్ క్లెయిమ్ చేస్తుంది, ఇదంతా భారత్ ప్రాక్సీ వార్ చేస్తుంది మాకు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అంటుంది. సో దీనివల్ల పాకిస్తాన్ ఏం చేస్తుంది, దే విల్ క్రియేట్ పబ్లిక్ సెంటిమెంట్ దట్ భారత్ చేస్తుంది కాబట్టి మనం కూడా భారత్ మీద చేయాలి అని పబ్లిక్ సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటుంది. దీనివల్ల పాకిస్తాన్ డెఫినెట్గా భారత్ మీద ప్లాన్ చేస్తుంది. అండ్ అందుకని మనం చూసాము 2-3 రోజుల క్రితం కూడా మనకి సెంట్రల్ క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీ ఒక మీటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు మన మోదీజీ కూడా ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో కొంతమంది ట్విట్టర్లో అంటాం, ఆయన మదురైలో అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఉంటుంది. అది మేజర్ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన యుద్ధానికి సంబంధించిన ఆయన దేవుడు అవుతారు ఆయన. సో కొంతమంది అనటం ఆపరేషన్ సింధూర్ 1 ముందర కూడా ఆయన ఇట్లాంటి గాడ్ ఆఫ్ వార్ బేస్డ్ రిఫరెన్సెస్, నాద సాంప్రదాయం టైప్లో బ్లాక్ బట్టలు వేసుకొని ఆయన స్నానం చేయటం ఇవన్నీ చేశారు. సో ఇది ఏమన్నా దానికి ఇండికేషన్ అంటారు. అఫ్కోర్స్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే కాదులేదు, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికోసమని రకరకాల మందిరాలు రకరకాల దేవాలయాలు వెళ్తున్నారు, దాంట్లో ఒకటి అంటున్నారు. కానీ ఇవాళ కన్ఫర్మ్ రిపోర్ట్ ఏంటంటే మోదీజీ తమిళనాడు నుంచి ఇవాళ రాత్రి ఢిల్లీ చేరబోతున్నారు. ఇవాళ అంటే 2 మార్చ్ ఢిల్లీ చేరబోతున్నారు. ఢిల్లీలో చేరిన వెంటనే మళ్ళీ ఈ సెక్యూరిటీ క్యాబినెట్ది మీటింగ్ ఒకటి కన్వే చేస్తున్నారు అన్నారు. సో ఈ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ అనేది మన ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ లేకుండా అది చేయబోతున్నారా, లేకపోతే నిజంగానే పాకిస్తాన్ నుంచి మనకి ఏమైనా క్రెడిబుల్ ఇష్యూస్ అనేది రాబోతున్నాయా? సో దీని బేసిస్ ఇది మనకి కంప్లీట్గా తెలియదు. కానీ జనరల్గా MHA మనకి ఇట్లాంటిది ఇచ్చిందంటే బేసికల్గా భారత్ లోపల జరిగే అటాక్స్ గురించి. బట్ అట్ ద సేమ్ టైం మనం చూస్తే మనకి ఇది ఏవియేషన్ కూడా మనకి అది కూడా ఒక అడ్వైజరీ ఇచ్చారు, దట్ కొంచెం ఎయిర్ స్పేస్ కొంచెం డేంజరస్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని. చాలా ఫ్లైట్స్ దాదాపు నేను విన్నది ఏంటంటే 410 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. కరెక్ట్. అండ్ ఇంకా ఎక్కువ కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి MHA ఒక అడ్వైజరీ అంటే మనకి ఆన్ ద గ్రౌండ్ జరిగే ఇష్యూస్ గురించి అనుకోవచ్చు, కానీ ఎయిర్ స్పేస్ గురించి అన్నారంటే ఒక రకమైన యాంటిసిపేషన్ ఉంటుంది, పాకిస్తాన్ నుంచి ఏమన్నా రావచ్చేమో అని ఒక యాంటిసిపేషన్ ఉండొచ్చు. లేకపోతే ఇరాన్ చేయకపోవచ్చు ఇట్లా, బికాజ్ ఇరాన్ భారత్ జనరల్గా దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ ఇరాన్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనకు తెలియదు, ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు అందరి మీద బ్లేజింగ్ ఆల్ గన్స్ అని ఎవ్రీబడి లాగా చేస్తుంది కాబట్టి, ఎందుకంటే US మీద ఇంపాక్ట్ చేయడానికి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా భారత్ కూడా ఇప్పుడు కొంచెం స్లైట్లీ ప్రో ఇజ్రాయెల్ ప్రో US స్టాన్స్ లాగా అన్ఫార్చునేట్గా కొంచెం కనబడుతుంది. మన టూర్కి వెళ్ళి రావడం అనేది కూడా కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది. కరెక్ట్. వీళ్ళు వచ్చిన వెంటనే ఈ ఇన్సిడెంట్ అటాక్ చేయడం, కరెక్ట్. తర్వాత ఈ విషయంలో మనము సంతాపం కూడా ప్రకటించకపోవడం, కరెక్ట్. సో ఇవన్నీ వీఆర్ విత్ ఇజ్రాయెల్ అని అక్కడ పార్లమెంట్లో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇరాన్కి కూడా కొంత ఆగ్రహాన్ని తెప్పించి, ఇరాన్ కంటే కూడా ఇప్పుడు ఇరాన్కి మనం చెప్పుండొచ్చు, ఇరాన్కి మేబీ ఇట్లా చెప్పాల్సి వస్తుందండి మేము చెప్తున్నాము అని డిప్లొమాటిక్ ఛానల్స్ చెప్పుండొచ్చేమో తెలియదు. కానీ మన పబ్లిక్తో అట్లా కాదు కదా. పబ్లిక్ దృష్టిలో ఏముంది, దట్ ఈ యుద్ధం జరిగే ముందర మన ప్రధానమంత్రి అక్కడ ఉన్నారు, మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ ఏం చేశారు, ఆయనకి ఇరాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, ఉంటే వాళ్ళకి ఎందుకు హెచ్చరిక ఇవ్వలేదు, అసలు డిప్లొమాటిక్ ఏం జరిగిందో పబ్లిక్ అనవసరం కదా. సో పబ్లిక్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆయన వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. ఆయన ఖమేనీకి ఆయన ఇది ఇవ్వలేదు, ఒక ఎటువంటి సంతాప ఒక మెసేజ్ అనేది ఇవ్వలేదు. సో ఇదంతా ఉంటుంది. సో దీనివల్ల కొంతమంది కొంతమంది ముల్లాస్ అయినా, కొంతమంది రిలీజియస్ లీడర్స్ అయినా ఇవన్నీ రెచ్చగొట్టచ్చు, ఇవన్నీ జరగలేదేంటి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రై చేయొచ్చు. దానిపైన పొలిటికల్గా కూడా అఫ్కోర్స్ కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ఇది డెఫినెట్గా వాడుకుంటారు. సో వాళ్ళు ఎంతవరకు లిమిట్ లోపల వాడుకుంటే సరే, కానీ ఇటువంటి కమ్యూనల్ టెన్షన్ని పుష్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి మనకి. సో దీనివల్ల ఒక అలర్ట్ అనేది ఉంది. మీరు షియా పాపులేషన్ చూసినా కూడా భారత్లో మనకి కశ్మీర్లో సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్లో 1800s కూడా వాళ్ళ మీద దాడులు జరిగాయి షియాస్ మీద. మన కశ్మీరీ పండిత్ ఎక్సాడస్ జరిగిన తర్వాత 91 తర్వాత షియాస్ మీద కూడా జరిగింది అటువంటిది. సో అందుకని అక్కడ చాలా సాలిడిఫైడ్గా ఉంటారు, షియాస్ బాగా స్ట్రాంగ్ ఉంటారు. తర్వాత మనకి లక్నోలో కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రొటెస్ట్ జరిగాయి లక్నోలో. సో అంటే యూపీలో స్ట్రాంగ్ షియా క్రౌడ్ ఉంది, అట్లాగే బీహార్లో, రాజస్థాన్లో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా స్ట్రాంగ్ షియా క్రౌడ్ అనేది ఉంటుంది. సో ఇవన్నిట్లో అందుకని కొంచెం గవర్నమెంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఏం చేయాలంటే, మనకి జనరల్లీ డిప్లొమాటిక్ ఏం జరుగుతుందో తెలియదు, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో తెలియదు. ఏదో ట్విట్టర్లో ఏదో వింటాం, వాట్సాప్లో ఎమోషనల్గానే బిహేవ్ చేస్తాం మనం. సో అట్లీస్ట్ ఇప్పుడు మన వ్యూవర్స్ కన్నా ఏంటంటే ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈ రామాయణంలో కూడా చెప్తారు, ఒకసారి రావణాసుడు అట్లా కొలాప్స్ అయిన తర్వాత, అండ్ ఇన్ఫాక్ట్ ఈ రావణ సైన్యాన్ని కూడా రాముడు అంటారు, వాళ్ళందరికీ ఒక రెస్పెక్టబుల్గా మన ఫ్యూనరల్ ఇవ్వాలి అంటే ప్రశ్నిస్తారు. వాళ్ళందరూ మనకి ఇంత వ్యతిరేకం చేసి మీకు అంత అన్యాయం చేసినది ఎందుకు చేశారు అంటే, ఎండ్ ఆఫ్ ద డే చనిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకటే అవుతారు, అందరికీ విత్ రెస్పెక్ట్ మనం డీల్ చేయాలనేది రాముడు అంటారు. సో అఫ్కోర్స్ దీన్ని కొంతమంది డిస్ప్యూట్ చేస్తారు, అదేంటి శత్రువులకు మనం ఎట్లా సాఫ్ట్ కన్నా చూపిస్తామని. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే షియాస్ కూడా భారతీయులే.
అండ్ షియాస్ మనకి ఎప్పుడు మేజర్ ఇష్యూస్ అనేది షియాస్ వల్ల మనకి భారత్లో ఇప్పుడు రాలేదు. మనకు వచ్చిన మేజర్ ఇష్యూస్ అంతా కూడా ఒక స్పెసిఫిక్ సెక్ట్ ఆఫ్ ఇస్లాం, అది కూడా కొంచెం రాడికల్గా ఐఎస్ఐస్ ఫండెడ్తోనో లేకపోతే వహాబీ ఫండెడ్తోనో వస్తున్నాయి. సో ఇవి మనం కొంచెం సెన్సిటివ్గా ఉంటూ మనం కూడా కొంచెం సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ, సరే మనకి ఒపీనియన్స్ ఉండొచ్చు, ప్రో ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి వాయిసెస్. ఇన్ఫ్యాక్ట్ అది నెటన్యాహు కూడా అన్నారు నెసెట్లో, దట్ ప్రో ఇజ్రాయెల్ ఎంత భారత్ ఎంత ప్రో ఇజ్రాయెల్ మూమెంట్ ఉందో మీ అందరికీ తెలియదు అంటే ఆయనకి వాళ్ళు అక్కడ అన్నారు. అక్కడ సో ప్రో ఇజ్రాయెల్ వాయిసెస్ ఉన్నాయి, అట్లాగే ప్రో ఇరాన్ వాయిసెస్ ఉంటాయి. సో ఈ రెండింటిని కూడా ఒక న్యూట్రల్ వ్యూవర్గా మనం ఫస్ట్ చూడాలి. మన పర్సనల్ ఇష్యూస్ ఓకే, కానీ యుద్ధం జరిగేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకున్నా రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళు ఏమి పొలిటికల్ ఇష్యూస్ కోసం వాళ్ళు ఒక జియో పొలిటికల్ డెసిషన్స్ అనేది తీసుకోరు. సో మనకి ఒక అడ్వాంటేజ్ అదే భారత్లో అక్రాస్ పార్టీ లైన్స్. మనకి అది ఇందిరాగాంధీ అవనివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి జీ అవనివ్వండి, లేకపోతే మోదీజీ అవనివ్వండి, అందరూ కూడా భారత్ హితం కోసమే, వాళ్ళ పొలిటికల్ పార్టీ గురించి ఆలోచించారు, అట్ ద సేమ్ టైం భారత్ కోసమే అన్ని చేస్తున్నారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం కూడా స్టేట్కి జాగ్రత్తగా మనం కోఆపరేట్ చేస్తూ ఎవరైనా రెచ్చగొట్టకుండా, ఎవరన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించినా, రెచ్చగొట్టే పనులు చేసినా దానికి కౌంటర్ నెరేటివ్స్ చెప్తూ ఇవన్నీ చేస్తూ మనం ఉండాలి. మనం సో మీరు చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ థ్రెట్ ఉంది ఒకటి, ఇరాన్ నుంచి తక్కువ పాసిబిలిటీ ఉండొచ్చు, ఇరాన్ కంటే ఎక్కువ పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఎలాగో ఉంది. అండ్ ఇది ఏమీ జరగకముందు ఒక వారం రోజుల కిందట అనుకుంటే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉంది. ప్రార్థనా స్థలాలు, ప్రధాన కూడళ్ళు, మెయిన్ క్యాపిటల్ ప్రధాన నగరాలకు కూడా ఇంటెలిజెన్స్ బాంబులు దాడి జరిగే అవకాశం ఢిల్లీలో జరగబోతున్నట్టున్నాయని చెప్పారు. ఈ హెచ్చరికలు, తాజా పరిణామాలు, ఇది ఎక్స్టర్నల్గా ఉండేటువంటి థ్రెట్. ఇంటర్నల్గా ఇందాక మీరు చెప్పినట్టుగా మత ఘర్షణలు రేకెత్తించడానికి ఈ యొక్క నిరసనల్ని హైజాక్ చేసి దీన్ని ఒక కమ్యూనల్ టెన్షన్స్ రేకెత్తించడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా త్రూ లా చేస్తారు. లాతో చేసినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ సివిల్ సొసైటీ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్, ప్రజలు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎవరు హైజాక్ చేసే అవకాశం ఉందంటే? హైజాక్ ఎవరు చేసిన చాలా మంది ఆల్రెడీ ఉన్నారు. మన పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ నిజం చెప్పాలంటే అట్లీస్ట్ కొంచెం భారత్లో కొంచెం రీజనబుల్లీ సెన్సిబుల్ ఉన్నారు. సరే కొన్ని సెన్స్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా, సెన్స్లెస్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, కానీ బై అండ్ లార్జ్ కొంచెం సెన్సిబుల్గానే ఉంటారు భారత్లో. ఎంత తిట్టుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కాంగ్రెస్లో కూడా కొంతమంది ఉంటారు, బీజేపీతో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీజేపీలో కొంతమంది కాంగ్రెస్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికీ ఎంఐఎం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇంటర్నల్గా కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఎట్లాగొట్లా భారత్లో నడుపుతాం. మనం అంత బ్లడ్ థర్స్టీ పొలిటిక్స్ మనకి లేదు, వేరే దేశాలు ఉన్నట్టు లేదు. ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే బ్లడ్ థర్స్టీగా ఉంటుంది, వీళ్ళు వాడిని లేపైనట్టు ఉంటుంది. మనకు అట్లా బై గాడ్స్ గ్రేస్ అంత చేటు లేదు, కొంచెం ఉండుంటుంది కానీ అంత ఉండదు. సో కానీ మనకి మెయిన్ ఏంటంటే ఐఎస్ఐ ఒకటి జాగ్రత్తగా ఉండాలి, ఐఎస్ఐతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఇప్పుడు చైనా కూడా, ఇప్పుడు మనం భారత్ అనేది కొంచెం ప్రో ఇజ్రాయెల్ పొజిషనింగ్ తీసుకుంటుంది అన్న వెంటనే అది చైనాకి అది ఒక గ్రీన్ కార్డు, భారత్ మీద ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళండి అని. సో చైనా అన్న ఎటువంటిదన్నా అది కొంచెం స్పార్క్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా యూఎస్ దగ్గర కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి భారత్లో, యాంటీ భారత్ ఎలిమెంట్స్. ప్రస్తుతానికి వాళ్ళకి స్పార్క్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఇజ్రాయెల్తో మనం అట్లా ఉన్నాం కాబట్టి దాంతో యూఎస్ని డిటర్ చేస్తుంది ఇజ్రాయెల్, మీరు ఏం చేయకండి గమ్మున ఉండండి అని చెప్తుంది. సో మనకి మేజర్ ఇష్యూ పాకిస్తాన్ నుంచనే భావించాలి. అది కాకుండా లోకల్గా కూడా ఏంటి చాలామంది ఉంటారు. ఇప్పుడు నక్సల్ మూమెంట్ ఉంది, నక్సల్ మూమెంట్ ఆల్మోస్ట్ క్రష్ అయిపోయింది. అది దాంట్లో కొంతమంది ఎట్లా కూడా గెట్ బ్యాక్ అవుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లాగే రాడికల్ ఇస్లామిస్ట్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమి చేయలేకపోయాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళు ఐఎస్ఐ చెప్పడానికి వెయిట్ చేయరు, వాళ్ళు కూడా ఏదో చేసే ఉద్దేశం అనేది ఉంటుంది. సో అవకాశాలు చూసి ఎంతసేపు పడుతుంది. అప్పట్లో గతంలో అనేవాళ్ళు, గతంలో గుడిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒకటి ఒక గోహత్య లాంటిది ఏదో చేసేసి మస్జిద్కి వెళ్ళిపోయి ఏమన్నా పందిది ఏమన్నా పెట్టేసి ఇద్దరు కమ్యూనిటీస్ మీద కొట్టుకుంటూ చేసేవాళ్ళు. సో అట్లాంటి ఎంతసేపు పడుతుంది అది ఇమోషన్స్ స్పార్క్ చేయడానికి. సో మేజర్ ఇష్యూ కూడా ఇష్యూస్ మొదలయ్యేదే సివిల్ సొసైటీలో ఉండే యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అందుకని దీనికి సొల్యూషన్ కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎప్పుడు గవర్నమెంట్ మీద అన్ని ఆఫ్సెట్ చేయకూడదు. మనం ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సివిల్ సొసైటీలోనే ఉండాలి. ఇన్ఫాక్ట్ మనకు తెలిసింది ఇప్పుడు కార్గిల్ వార్ అనేది జరిగింది. కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా ఇది మిలిటరీ ఇంటెలిజెన్స్ వెళ్ళి చెప్పాలా, మిలిటరీ ఇంటెలిజెన్స్ వెళ్ళి అక్కడ ఏదో జరగబోతుందని చెప్పాలా. అక్కడ లోకల్గా ఉండే షెఫర్డ్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఈ ఆవులు యాక్స్ అంటారు, యాక్స్ అవన్నీ తీసుకెళ్తూ వాళ్ళ మూమెంట్స్ చూసి వాళ్ళు చెప్పిన దాని తర్వాత మిలిటరీ రెడీ అయింది, ఓహో కార్గిల్ ఏదో జరగబోతున్నది. సో ఎప్పుడైనా కూడా అందుకని సివిల్ సొసైటీ రెడీగా ఉండాలి. మనం ఎటువంటి పోలరైజేషన్లోకి మనం దిగకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఆదిత్య గారు, మీరు చెప్పినట్టుగా ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. అట్ ద సేమ్ టైం బోర్డర్స్లో కూడా పాకిస్తాన్ నుంచి ఎక్కువగా థ్రెట్ ఉంది కాబట్టి, ఐఎస్ఐ నుంచి కూడా థ్రెట్ ఉంది కాబట్టి బోర్డర్స్లో కూడా సరిహద్దుల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మనం అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. ఇది ఇవాళ అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. ఈ స్పెసిఫిక్ ప్రోగ్రాంలో మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తే తప్పకుండా అది మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయవచ్చు. విల్ మీట్ అగైన్.
కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.